ఈ వీడియోలో మనం ఐఎంఎంఎస్ యాప్లో రైస్ క్వాలిటీ ఇన్ఫెక్షన్ని ఎలా సబ్మిట్ చేయాలో చూద్దాం. మనం రైస్ క్వాలిటీ ఇన్ఫెక్షన్ ఎప్పుడు చేయాలి అనేది ఒకసారి చూద్దాం. ముందుగా మనం స్కూల్కి రైస్ బ్యాగ్స్ వచ్చిన తర్వాత రైస్ రిసిప్ట్ అనేది మనం హెచ్ఎం యొక్క ఫోన్ నెంబర్ ఓటీపీ ద్వారా సబ్మిట్ చేసేది ఆల్రెడీ మీకు చెప్పింటాం. అది ఆ వీడియో మీరు చూడొచ్చు. ఆల్రెడీ ఇక్కడ ఇయర్ మంత్ సెలెక్ట్ చేసుకొని మనకు ఎన్ని ప్యాకెట్స్ వచ్చాయి దాని క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి హెచ్ఎం యొక్క ఓటీపీ ద్వారా సబ్మిట్ చేసి ఉంటాం. ఇప్పుడు ఒక స్కూల్కి రైస్ బ్యాగ్స్ అనేవి 2 వచ్చాయి అనుకోండి. 2 వస్తే దాంట్లో రెండింటిని రైస్ క్వాలిటీ ఇన్ఫెక్షన్ ఫామ్లో ఒకేసారి మనం వాటిని సబ్మిట్ చేయకూడదు అనమాట. మొదటిగా మనం ఏం చేయాలంటే, ఒక స్కూల్కి 2 బ్యాగ్స్ వచ్చినాయంటే ఫస్ట్ ఒక బ్యాగ్ని ఈరోజు ఓపెన్ చేస్తాం కాబట్టి ఆ రోజు మాత్రమే ఆ ఇన్ఫెక్షన్ దాన్ని కంప్లీట్ చేయాలి, రైస్ క్వాలిటీ ఇన్ఫెక్షన్. తర్వాత ఇంకొక సెకండ్ బ్యాగ్ ఇంకా ఏ రోజైతే యూజ్ చేస్తామో ఆ రోజు దాన్ని క్వాలిటీ ఇన్ఫెక్షన్ని చేయాల్సి ఉంటుంది అనమాట. సో రైస్ క్వాలిటీ ఇన్ఫెక్షన్ అనేది ఒక స్కూల్కి ఎన్ని బ్యాగ్స్ వస్తే అన్ని బ్యాగ్స్ని ఒకే రోజు చేయకుండా దాన్ని ఏ రోజు మనం ఓపెన్ చేస్తున్నాం అనేది ఆ రోజునే చేయాల్సి ఉంటుంది. సో దానికోసం మనం మొదటగా ఐఎంఎంఎస్ యాప్ ఓపెన్ చేసి దీంట్లో పిఎం పోషన్ మిడ్ డే మీల్స్ ఓపెన్ చేయాలి. తర్వాత హెచ్ఎం సర్వీస్లోకి వెళ్ళాలి. హెచ్ఎం సర్వీస్ తర్వాత కింద డౌన్లో లాస్ట్లో రైస్ క్వాలిటీ ఇన్ఫెక్షన్ అని ఉంటుంది, అది క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ క్యూఆర్ కోడ్ అడుగుతుంది అనమాట. ఈరోజు మీరు ఏ బ్యాగ్ అయితే ఓపెన్ చేస్తున్నారో దాని యొక్క క్యూఆర్ కోడ్ని మన దగ్గర సేవ్ చేసుకొని ఉండాలి, లేదా క్యూఆర్ కోడ్ మీద ఉన్నటువంటి నెంబర్ అయినా మనం పక్కన రాసుకొని ఉండాలి. ఆ బ్యాగ్ని ఇక్కడ ఓపెన్ చేసి ఆ క్యూఆర్ కోడ్ నెంబర్ కానీ దాన్ని స్కాన్ చేసి నెక్స్ట్ బటన్ క్లిక్ చేయాలి. తర్వాత మనకు రైస్ క్వాలిటీ ఇన్ఫెక్షన్ ఫామ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ స్కాన్డ్ క్యూఆర్ కోడ్ నెంబర్ రావడం జరుగుతుంది. బ్యాగ్ రిసీవ్ చేసినటువంటి మంత్ ఇయర్ కూడా అక్కడ చూపిస్తుంది. తర్వాత డేట్ ఆఫ్ ఓపెనింగ్ బ్యాగ్ అని అక్కడ చూపించడం జరుగుతుంది 3వ కాలంలో. అక్కడ మనం ఈ రైస్ బ్యాగ్ని ఫస్ట్ బ్యాగ్ని ఏ రోజు ఓపెన్ చేస్తే ఆ డేట్ని, రెండో బ్యాగ్ని ఏ రోజు ఓపెన్ చేస్తే ఆ డేట్ని అక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఆ స్కూల్కి వచ్చినటువంటి బ్యాగ్స్ని బట్టి అక్కడ ఒక బ్యాగ్కి ఒక ఓపెనింగ్ డేట్ మారుతుంది. ఫస్ట్ బ్యాగ్ని జూన్ 13 ఓపెన్ చేస్తున్నాం కాబట్టి 13 సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత క్వాలిటీ ఆఫ్ రైస్ దగ్గర ఆ రైస్ గుడ్డ, యావరేజా, పూర్ అడగడం జరుగుతుంది. మనం రైస్ క్వాలిటీని ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని కింద ఉన్నటువంటి ఎంటర్ రిమార్క్స్ దగ్గర రిమార్క్స్ ఏమైనా ఉంటే అవి టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత మనం కింద డౌన్కి చూస్తే డౌన్లో మనకు సేవ్ లేదా సబ్మిట్ అనే ఆప్షన్ అనేది అక్కడ మనకు చూపించడం జరుగుతుంది. సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇంతటితో రైస్ క్వాలిటీ ఇన్ఫెక్షన్ ఫామ్ కంప్లీట్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బాయ్.